వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విజయశాంతి గారికి పిల్లలు లేరు. మరి తన ఆస్తిని ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? ఆమె చెప్పినటువంటి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కనుక మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. విజయశాంతి గారు అంటేనే మనకు లేడీ అమితాబ్ బచ్చన్‌గా, లేడీ సూపర్ స్టార్‌గా మనం పిలుచుకుంటూ ఉంటాం. విజయశాంతి గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. అటు గతంలో కూడా హీరోయిన్‌గా, లేడీ అమితాబ్ బచ్చన్‌గా అప్పుడు ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో కూడా విజయశాంతి గారు మరోసారి నిలుస్తున్నారు. ఓ ఒకవైపు ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అయింది. అలాగే సినిమాల్లోనూ మళ్ళీ తానేంటో చూపిస్తుంది. తాజాగా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రంలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వైజయంతిగా నటించి మెప్పించారని కూడా చెప్పుకోవచ్చు. ఆ సినిమా రివ్యూ కూడా మనం చూడొచ్చు. సినిమా చూస్తే మీరు నిజంగా అబ్బా! సూపర్ సినిమాను మీరే మెచ్చుకుంటారు. తప్పనిసరిగా సినిమా థియేటర్‌కెళ్ళి చూడండి. అయితే విజయశాంతి గారు సూపర్ క్యారెక్టర్ అందులో. మంచి పాత్రలో, మంచి కథగా, మంచి సినిమాలో యాక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే విజయశాంతి గారు చాలా కాలం తర్వాత సినిమాలు చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత కూడా ఈ మధ్యలో మనకు మహేష్ బాబు నటించినటువంటి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కూడా ఆమె నటించి మనల్ని మెప్పించారని చెప్పుకోవచ్చు. అందులో కూడా ఒక బలమైనటువంటి పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించినటువంటి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీలో కూడా ఆమె నటించారు. మనల్నందరం కూడా ఆకట్టుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ సినిమాలు కొనసాగిస్తారా అంటే లేదని చెప్పింది. తాను ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నానని, ఇక సినిమాలు చేయడం కుదరదని కూడా వెల్లడించేశారు. ఈ క్రమంలో విజయశాంతి గారికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వైరల్ అవుతుంది. పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులను ఏం చేయబోతుంది, ఎవరికి ఇస్తుందనే దానికి సంబంధించి ఒక ఇంట్రెస్ట్ అయినటువంటిదిగా క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో పిల్లల గురించి కూడా ఆమె ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం చెప్పుకొచ్చింది. తాను ప్రజల కోసం పిల్లల్ని వద్దనుకున్నట్టుగా తెలిపారు విజయశాంతి గారు. ఈ లైఫ్‌ని ప్రజలకు అంకితం ఇవ్వడం కోసమే పిల్లల్ని కనొద్దు అనుకున్నాననేసి కూడా చెప్పుకొచ్చారు విజయశాంతి గారు. ఈ సందర్భంగానే తన ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయం వెల్లడించారు. తన మరణానంతరం ఈ ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలాగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలిపారు విజయశాంతి గారు. ఇది సూపర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి అక్కడ విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని కూడా చెప్పుకొచ్చారు. తన వద్ద ఉన్నటువంటి నగలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో వేసినట్టుగా కూడా తెలిపారు. ఇలా విజయశాంతి నగలన్నీ కూడా ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందుతున్నాయన్న మాట విజయశాంతి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి కూడా, అలాగే అభిమానుల నుంచి కూడా చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె పైన. మరి మీరేంటి? ఆమె ఆస్తిని వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి మొత్తం ప్రజలకే చెందేలాగా, ప్రజలకు సేవ చేసే విధంగా చేస్తారన్న దానికి సంబంధించి ఆమె నగలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తారని చెప్పింది. మరి దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. విజయశాంతి గారు అలనాటి నటి, విజయలలితకి కూతురు వరుస అవుతుంది. ఫ్యామిలీలో సినిమా వాళ్ళు ఉండడంతో విజయశాంతి సినిమాలోకి ఎంట్రీ ఈజీగా జరిగింది. అంతేకాకుండా త్వరలోనే ఆమె ఎంట్రీ ఇచ్చేశారు కూడా. ఆమె 15వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాదాపు 4 దశాబ్దాలుగా నటిగా రాణించింది. అంటే 1980లో నటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 200కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారని కూడా చెప్పుకోవచ్చు విజయశాంతి గారు. అంటే విజయశాంతి లేడీ అమితాబ్ బచ్చన్‌గా చాలామంది పిలుస్తూ ఉంటారు. అంటే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మెప్పించి స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలకు దీటుగా ఆమె సినిమాల ఆదరణ పొందడం విశేషం. అత్యధిక పారితోషికం అందుకున్నట్టు నటిగా కూడా ఆమె నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ఆమె చేసినటువంటి రచ్చ వేరే లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'లో కూడా మరోసారి అప్పటి రోజును కూడా ఇక్కడ ఈ సినిమాలో ఆమె గుర్తు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు రాజకీయంగా, సినిమా పరంగా కూడా అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.